వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా మణికుర్తి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేసి 5 రోజులు గడిచినా నిందితులు ఇంకా పట్టుబడలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు శశికళ కృష్ణమోహన్ స్పందిస్తూ ఎంతటి వారైనా వదలము, విగ్రహాన్ని వీలైనంత త్వరలో ప్రతిష్ఠిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన వంతు 1116 రూపాయలు అందజేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మదారి కుర్వ పెద్దలు, స్థానిక నాయకులు, సర్పంచ్, లీగల్ అడ్వకేట్లు పెద్ద సంఖ్యలో హాజరై విగ్రహాన్ని పరిశీలించారు. ఎవరైతే ధ్వంసం చేసినారో ఆ దుండగుల్ని ఖచ్చితంగా శిక్షించాలని డిపార్ట్మెంట్ వారిని వేడుకుంటున్నాము. వాళ్ళు డిపార్ట్మెంట్ వారు చేతగాని టైంలో మా కులస్తుల సత్తా ఏమిటో రాష్ట్ర స్థాయిలో చూపిస్తామని డిపార్ట్మెంట్కి అయితేనేమి, గవర్నమెంట్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మీరు వాళ్ళు ఎక్కడున్నా బయటకు తీయాలి. మాలోనే మాకి గొడవలు పెట్టి సృష్టించాలని కొంతమంది సృష్టిస్తున్నారు. అలాంటి మన కులస్తులు ఇక్కడ వచ్చేటువంటి మాదారి గోవుల అందరికీ, ప్రతి ఒక్కరికి, గ్రామానికి వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంఘటన జరిగింది 3 రోజులు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని, మన కులస్తులు ప్రతి ఒక్కరు దీన్ని మనసులో ఉంచుకోవాలి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎస్సీ బాలురు బాలికల హాస్టల్ పాడై 15 ఏళ్లుగా విద్యార్థులు వలసలు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన జైభీం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ హాస్టళ్లను పరిశీలించారు. అపరిశుభ్రత, నిర్లక్ష్యం చూసి ఇది బ్లాక్ డేగా గుర్తించారు. గత ప్రభుత్వాలు దళితులను విస్మరించాయని విమర్శించారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యేగా డాక్టర్ జయ నాగేశ్వర్ రెడ్డి కొత్త హాస్టల్ నిర్మాణం ప్రతిపాదించడం అభినందనీయమన్నారు. హాస్టల్ నిర్మించే వరకు పోరాటం కొనసాగిస్తామని జైభీం ఎంఆర్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ ఎస్సీ హాస్టల్ కూడా వర్గం ఎమ్మెగనూరు టౌన్ నందు కూడా ఎస్సీ హాస్టల్ 6th to 10th వరకు కూడా ఇక్కడ ఉండడం కూడా జరిగినది. దాదాపు ఈ ఎస్సీ హాస్టల్ కూడా ఇక్కడ చూస్తుంటే నిజంగా అర్ఫన్ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ కానీ చూస్తే ఈరోజు మాకు చాలా బాధాకరమైంది. నిజంగా చెప్పాలంటే ఈ హాస్టల్ గతంలో మేము చదువుతున్నప్పుడు పరిస్థితి వేరే, ఇప్పుడు వచ్చి ఇక్కడ తనిఖీ చేస్తే మాకి నిజంగా చాలా బాధ వేస్తుంది. నిజంగా ఇది ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యాంశం ఎమ్మెగనూరు నియోజకవర్గంలోన దాదాపు ఎస్సీలకి 2 హాస్టల్ కూడా ఉండడం. గర్ల్స్కి వచ్చేసి ఇందిరానగర్లో ఉన్నాయి, బాయ్స్కి వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలోన ఉండి, మరి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ దాదాపు 1000 మంది చదువుకొని విద్యార్థులు ఈరోజు ఇంజనీర్లు అయితేమి, డాక్టర్స్ అయితేమి, టీచర్లు అయితేమి ఈరోజు చాలా ఉన్నత పదవుల్లో కూడా ఉండి ఈరోజు ఆయా శాఖల్లో కూడా పనిచేయడం కూడా జరుగుతుంది. మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు నేను కూడా ఇక్కడే ఇదే హాస్టల్లోనే చదువుతూ నేను ఈ స్థాయిగా ఎదిగానంటే నేను ఎంతో గర్వపడుతున్నానని నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కొత్త బస్టాండ్ రోడ్డు వద్ద జీవీ మాల్ను ప్రముఖ యాంకర్ అనసూయ ప్రారంభించారు. ఆమెను చూడటానికి అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. ఖమ్మంలో ప్రారంభమైన జీవీ వస్త్ర ప్రయాణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో విశేష అభిమానాన్ని పొందుతూ ఆదోనిలో కొత్త షోరూంగా ప్రారంభమైంది. కుటుంబం అంతటికీ నాణ్యతతో కూడిన విస్తారమైన కలెక్షన్లు, అంతర్జాతీయ స్టైల్స్ అందుబాటు ధరల్లో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గౌరవ అతిథులు పాల్గొన్నారు. కాబట్టి అన్ని ఫంక్షన్లు ఉన్నాయంటే మనం ఖచ్చితంగా కర్నూలు, హైదరాబాదు, బెంగళూరు, బళ్ళారి అటువైపు వెళ్ళాలా. అవి కాకుండా మనకు జీవి మాల్ ఇక్కడే వచ్చింది కాబట్టి అన్ని రకాల పట్టు చీరలు చాలా బాగున్నాయి. షాప్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. పెట్టి ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎంపీ గారు చెప్పినట్టు దయచేసి మీ అందరి ఆదరాభిమానాల కోసం ఎదురు చూస్తున్నాము. క్వాలిటీలో గానీ, ప్రైజ్ లో గానీ, వెరైటీలో గానీ చెప్పారు అట్లా పూర్తి హామీ ఇచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలు మాకు చూపిస్తారని ఆశిస్తూ మరొక్కసారి ఎంపీ గారికి ఈ షాపు ప్రారంభోత్సవం చేసినందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడా సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఆదోనిలో మన జీవీ మాల్ 21వ స్టోర్ గ్రాండ్ లాంచ్ చేయడానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. జీవీ మాల్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్, నా పర్సనల్ ఫేవరెట్.
అండ్ ఐ కైండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ టైమ్స్ స్టోర్ లాంచ్కి వచ్చినప్పుడు చీరలు ట్రై చేస్తున్నప్పుడు ఉండబట్టలేక నేను షాపింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, అంత ఇష్టం నాకు. సో లైక్ టుడే ఆల్సో ఐ వోర్ దిస్ బ్యూటిఫుల్ ఇక్కత్ సారీ ఫ్రమ్ జీవీ మాల్. ఎవరికి ఎలాంటి చాయిసెస్ ఉన్నాయో అది డిజైన్స్ పరంగా కానివ్వండి, కలర్స్ పరంగా కానివ్వండి, బడ్జెట్స్ విషయంలో కానివ్వండి, పెద్ద చిన్న యూత్ఫుల్ ఎవరికి కావాల్సినట్టు మీకు ఎలాంటి చాయిస్ ఉన్నా కూడా అందరికీ నప్పేలాంటి కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఐమ్ సో హ్యాపీ దట్ రానున్న పండగ సీజన్ కి మన ఆదోనిలో జీవీ మాల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో వచ్చారు, మంచి ఓపెనింగ్ ఆఫర్స్ తో కూడా వచ్చారు. సో ఐ కాంట్ వెయిట్ టు ట్రై దెమ్ ఆల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ టు జీవీ మాల్, ఉమా మహేశ్వరరావు గారు, వాసు గారు అండ్ ది ఎంటైర్ టీమ్ అండ్ మ్యాన్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాలో ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలు అబద్దాలు మాట్లాడడం సరికాదన్నారు. వైసీపీ పాలనలో 100 పడకల ఆసుపత్రి పూర్తి కాగా దానికి కూటమి క్రెడిట్ తీసుకోవడం ప్రజలకు తెలిసిన విషయమేనని విమర్శించారు. అలాగే జగనన్న ప్రాణవాయువు కింద 25 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మిషన్ కూటమి ప్రభుత్వంలో నిరుపయోగంగా మారిందని అన్నారు. తీసుకొని రావాలని చెప్పి అంతకంటే ముందుగా మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారు ఆయన తప్పించినారు, మేము కాదనలా. దానిని బట్టే 100 పడకల ఆసుపత్రి మా తండ్రి గారు ఆలోచన చేశారని చెప్పి జయనాగేశ్వర రెడ్డి గారు తీసుకొని రావాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది. ఆ తర్వాత ఏమైంది, శిలాఫలకం వరకే ఉంది కదా. 12,60,00,000 రూపాయలని తీసుకొచ్చిన ఘనత ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే భూమి పూజ చేసి ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో మొత్తం స్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి ఆసుపత్రిని ఎవరు కట్టించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు మన మాజీ ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ నెలలో 8వ తారీఖు మన మేడం బుట్టా రేణుకమ్మ గారు సీజనల్ వ్యాధులు, దాంతోపాటు మలేరియా ఇటువంటివి వ్యాధులు వస్తుంటాయి సీజనల్లో. ఏదైనా సరే మనం ఒకసారి మౌలిక వసతులు ఎలా ఉన్నాయి అనే ఉద్దేశంతో విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేయడంలో దాదాపుగా అక్కడ స్టాఫ్ను కలుపుకొని అన్ని విభాగాలు, ఇటు డెలివరీ విభాగం కావచ్చు, జనరల్ వార్డు, అలాగే చిన్నపిల్లల వార్డు, ఎక్స్రే ఇవన్నీ చేసినారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ ద్వారా కానీ అలాగే డాక్టర్ ద్వారా కానీ చెప్పిన విషయం ఏమంటే, కొంచెము స్టాఫ్ తక్కువ ఉంది, దానివల్ల కొంచెం ఇబ్బంది ఉందనే విషయం వాళ్ళు చెప్పారు. అలాగే పేషెంట్ ఏం చెప్పారంటే, మనము ఓపీ తీసుకుంటే దానికి సరైన వసతులు లేవు, అలాగే మనం బ్లడ్ టెస్ట్ చేపిస్తే వెంటనే రిజల్ట్ రావు, తర్వాత బయట రక్త. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మైనారిటీ ఫంక్షన్ హాల్లో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు గయాజుద్దీన్, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్ మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అపోహలు వీడనాడి రక్తదానంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో 22 యూనిట్ల రక్తం సేకరించబడింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, ముస్లిం యువత పాల్గొన్నారు. రక్తదానం శిబిరము మొహమ్మద్ ప్రవర్త ఈద్ మిలాద్ నబీ సందర్భంగా ఈరోజు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు కామారెడ్డి నుంచి చేసిన వాళ్ళందరికీ రైలు రైతు మరియు ఎల్లారెడ్డి యొక్క రెడ్ క్రాస్ వాళ్ళకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మా యొక్క పిలుపు మేరకు ఇక్కడ వచ్చేసిన బాస్పాడ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసినారు, వాళ్ళకు కూడా నేను అభినందిస్తున్నాను. మరియు ఈరోజు పిల్లల నుంచి వచ్చి మొహమ్మద్ ప్రవర్త జన్మదినం సందర్భంగా ఏదైతే రక్తదానం ఇచ్చారో వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, ఇలాగనే రక్తం ఇస్తే చెడు కాదు, రక్తము 6 నెలలకు ఒకసారి ఇయ్యదు,
మనం భయం పడతాం, ఏమని రక్తం ఇస్తే ఏదో వీక్ అయిపోతాం, ఏదో పోతాం. కానీ అట్లా కాదు. రక్తం ఇస్తే మళ్ళీ రక్తం పుట్టుక చాలా ఎక్కువ ఉంది. రక్తం యొక్క ఫిల్టర్ అయ్యే మూమెంట్ ఉంటుంది కనుక రక్తం ఇస్తే ఆరోగ్యానికి కూడా మంచిది. మూమెంట్ వాళ్ళకి కూడా మనం హెల్పింగ్ చేసినట్టుగా అవుతుందనే ఉద్దేశంతోనే మనం రక్తం ఇవ్వాలా. ఎటువంటి వీక్నెస్ ఉండదు, ఎటువంటి జబ్బు ఉండదు, ఎటువంటి గుబులు భయం అనకుండా ఇవ్వవలసిందే అవసరం మనం జనానికి ఈరోజు ఉన్నది. మరి ఇంకా అక్కడ చూస్తే కామారెడ్డిలో జమీన్ పోయి మన వాళ్ళన్న ఇస్తూనే ఉంటుంది రక్తం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు అర్ధరాత్రి నుంచే క్యూలు కట్టారు. ఉదయం టోకెన్ల పంపిణీలో సొసైటీ సిబ్బందితో వాగ్వాదం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. రైతుల రద్దీ పెరగడంతో చివరకు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే టోకెన్లు పంపిణీ చేశారు. ఎండలో కూర్చోబెట్టడంతో ఒక రైతు మూర్ఛపోయి ఆసుపత్రికి తరలించారు. రైతులను యూరియా కోసం పోలీస్ స్టేషన్ కు రప్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మల్కాపూర్ అన్న మాది పొద్దున 4 గంటలకు వచ్చాం. లైన్ కట్టినాక మళ్ళీ టోకెన్ ఇచ్చి పంపించారు. మళ్ళీ గొడవైంది ఆడ కూడా టోకెన్ ఇచ్చారు. 400 నెంబర్ అయితే 500 నెంబర్కు 600 నెంబర్కి అంతులు ఇచ్చారు. మమ్మల్ని ఆడ లేవేటి లైన్ పంపించారు. మొత్తం ఇచ్చేసారు మాకు. ఇవాళ ఇంత టైం అవుతుంది. 400 నెంబర్ ఇది ఏం చేస్తారు చెప్పి ఇంత మా లైన్ లో పెట్టిరు. ఇక్కడనేమో మొత్తం లైన్ లో మొత్తం టోకెన్ ఎందుకు ఇట్లా రేపంటారు సంగతి దీనికి తర్వాత ఇచ్చారు. తర్వాత సిటీలకు ఇచ్చారు. లైన్కి పెడితే దాడికి వస్తున్నాం మేము. ఎట్లా ఇది మంచిలు మల్కాజ్గిరి నియోజకవర్గం మిర్చాలగూడ చిన్మయ మార్గ కాలనీ వాసులు రోడ్లపైకి వచ్చి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత భర్త రాము యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ లేకపోవడం, మరుగునీటితో ఇల్లు మునిగిపోవడం వల్ల ప్రజలు రోగాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు శాశ్వత పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అక్రమ కట్టడాలకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. It's like a swimming pool and it's all is to be developed as early as possible because we are not able to stay. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇట్లా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. ఒకప్పుడు we were so happy to stay in Malkajgiri, this area, but now they are feeling so bad that we cannot. మరియు ఈరోజు ఈ విషయాన్ని మీ మీడియాకి మరి సమస్యని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ ప్రెస్ మీట్కి కాలనీ వాసులు అందరూ బట్టి అన్న మీ అందరికీ చాలా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఆ మీటింగ్ చెప్తాను నేను కూర్చొని ఆ మీటింగ్ కాంగు చెప్తాను. సమస్య ఉంటే ఆ సమస్య పైన వివరించండి, క్లుప్తంగా వివరించండి ప్లీజ్. ఎల్బీనగర్ నియోజకవర్గం రోషన్ దౌలా బస్తీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని హస్తినాపురం డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోదాస్ పెంటయ్య నేతృత్వంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు, ఇన్ఛార్జ్ వెంకట గాంధీ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే పార్టీగా ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహం వ్యక్తం చేశారు. హస్తినాపురం డివిజన్ నందు ఈ గిరి అధ్యక్షతన పెంటయ్య గారి ఆధ్వర్యంలో అత్యధిక కార్డుల సభ్యత్వ నమోదు జరిగింది.
ఈ సందర్భంగా గిరికి మరియు పెంటయ్య గారికి అభినందనలు తెలుపుతూ మన తెలుగుదేశం పార్టీ స్థాపికులు మహానటుడు మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ ప్రజల స్వాభిమానానికి ప్రతీకంగా ఏర్పరిచారు. ఆయన కళల రాష్ట్రంగా నిర్మించేందుకు ప్రతి తెలుగు వ్యక్తి గౌరవం. సాధారణంగా ఊర్లలో అడిగితే మేము అలాగున్నాం బిడ్డ అంటే అత్త కోడల్ని బిడ్డలేక చూసుకుంటే కొడుకుల దగ్గర ఉంటారు. నువ్వు మబ్బులు ఎందుకు లేవాలని తపాలను ఎత్తేస్తే అలాగుంటది. అందుకొరకు తెలుగుదేశం పార్టీ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఉంటది. మేము కూడా ఈ అశోక్ అన్న నేను మాకు ఏం చేసినామంటే ఎన్నడన్నా దొంగ బుద్ధి ఉంటగలదని ఇద్దరం లక్షలు ఇచ్చి సచ్చిందాకా ఇళ్ళనే పడతామని పెట్టిన నమస్కారం. అట్లా చాలా మంది ఉంటారు. మనం కూరగాయలు వండించి మార్కెట్ కు తీసుకోపోకుండా రేట్ లేదు అని ప్రకాశ్ ఇట్లా కూర్చుంటే కుదరదు. బెండకాయలు, కూరగాయలు, ఒడ్లు, బియ్యం, ఇంకోటి ఐదలు, జొన్నలు, సామలు ఇవన్నీ ఎవ్వడు పండిస్తలేదు. కందులు బంద్ అయిపోయింది. అందుకొరకు ఈ మిల్లెట్స్ కూడా వండియాలి. ఇవాళ చాలా మంది రోగులు వస్తే అది తైద గట్క తిందామంటున్నారు. రోటాలు ఐదలు వండించేటోళ్ళు నెచ్చినప్పుడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో యూరియా కోసం రైతులు అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాశారు. సోమవారం ఉదయం యూరియా వస్తుందనే సమాచారంతో రైతు వేదిక వద్ద 500 మందికి పైగా రైతు కుటుంబాలు చంటి పిల్లలతో సహా చేరుకున్నారు. తమ స్థానాన్ని కోల్పోకుండా పాదరక్షలను వరుసగా పేర్చి క్యూ లైన్లలో పెట్టారు. పంటను కాపాడుకోవాలనే ఆవేదనతో రాత్రి వేళ కూడా ప్రాణాల గురించి ఆలోచించకుండా రైతులు వేచి చూశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రైతు వేదిక వద్దకు చేరుకుని వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఊరే కానీ నాటు పెట్టినా నాటు పెట్టింది మందిగా ఇంతవరకు ఒక్క బత్త శుద్ధ వరకలేక చూసట్లా. ఇప్పుడు ఎందుకు రాత్రి సార్ బత్తాలకే సారు బత్తాలకే వస్తానే తెలిసినే వచ్చినావు. ఒక్కడు ఎన్నికలు సార్ ఒకటి చెదలు రెండు చెదలు ఇక ఎన్నో అసలుకే అసలే అడుగులు ఎప్పింది ఇక అదే గట్టి 4 రోజులు వేసింది ఇక ఎర్ర ఉన్నది ఎర్రబడతానంత మంది ఎత్తే పచ్చబడుతుంది మరి ఊరే లేదు. బత్తాలు మరి వద్దా 4 ఎకరాలు ఉన్నది మరి దేనికోసం మరి దానికి 3 రోజులు ఇక వండుకోవడం ఉంది అవురా ఏడా దాని రాయే 2 బుక్కులు ఉన్నాయి 2 పట్ట 2 ఉన్నాయి ఇయ్యరా మరి అడుగుతాను ఊరే కానీ నాటు పెట్టినా నాటు పెట్టింది మందిగా ఇంతవరకు ఒక్క బత్త శుద్ధ వరకలేక చూసట్లా. ఇప్పుడు ఎందుకు రాత్రి సార్ బత్తాలకే సారు బత్తాలకే వస్తానే తెలిసినే వచ్చినావు. ఒక్కడు ఎన్నికలు సార్ ఒకటి చెదలు రెండు చెదలు ఇక ఎన్నో అసలుకే అసలే అడుగులు ఎప్పింది ఇక అదే గట్టి 4 రోజులు వేసింది ఇక ఎర్ర ఉన్నది ఎర్రబడతానంత మంది ఎత్తే పచ్చబడుతుంది మరి ఊరే లేదు. బత్తాలు మరి వద్దా 4 ఎకరాలు ఉన్నది మరి దేనికోసం మరి దానికి 3 రోజులు ఇక వండుకోవడం ఉంది అవురా ఏడా దాని రాయే 2 బుక్కులు ఉన్నాయి 2 పట్ట 2 ఉన్నాయి ఇయ్యరా మరి అడుగుతాను
అది ఊరే కానీ నాటు పెట్టినా నాటు పెట్టాక నాటు పెట్టింది మందిగా ఇంతవరకు ఒక్క బత్త. గజ్వేల్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది డిసేబుల్డ్ ఆధ్వర్యంలో జిల్లా లీగ్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ గౌడ్, జనరల్ సెక్రటరీ చంద్రకాంత్ గిరి, రాష్ట్ర నాయకులు ప్రశాంత్, గౌరీశంకర్, దయానంద్ రెడ్డి, హరిచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే వేదికగా ఈ టోర్నమెంట్ నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. క్రికెట్ అసోసియేషన్ ఇన్నింగ్స్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మా టీం ఇప్పుడు కనీసం 2 years లోపల 3 years లోపల ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ప్రిపేర్ చేయాలి, రెడీ చేయాలి. దానికోసం మొత్తం జిల్లాలు తిరుగుకుంటాం. మొత్తం జిల్లాల్లో మొత్తం దగ్గర అన్ని మ్యాచెస్ ఆడిపిస్తాం డిజేబుల్డ్ కోసం. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటూ వాళ్ళను ముందర తేవడం. దానికి అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ రెడ్డి గారు, హరి, దయానంద్ గారు ఇలా చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇదే సపోర్ట్తో ముందరికి వెళ్తే ఫ్యూచర్లో తప్పకుండా తెలంగాణ స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవుతారు. అండ్ మా మోటివ్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇవ్వాలి అందరికీ. ఎన్ని మ్యాచ్లు ఆడితే అంత షార్ప్ అవుతారు పిల్లలు. ఎన్నికైన మా అధ్యక్షుడు నరేందర్ గౌడ్ సార్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నికైన తర్వాత ఇది ఫస్ట్ మ్యాచ్. సార్ వచ్చిన తర్వాత సార్ మాకు ఇచ్చిన సూచనలు చాలా ఇంపార్టెంట్ అండి. సార్ ఏమన్నారంటే మనము లీగ్స్ అనే కొత్త ఫార్మాట్ని డిజేబుల్డ్ క్రికెట్లోకి మనం ఇంట్రడ్యూస్ చేద్దాము. ప్రతి డిస్ట్రిక్ట్ని పర్సనల్గా వెళ్ళి టాలెంటెడ్ ప్లేయర్స్ని సర్చ్ చేసి ఒక స్ట్రాంగెస్ట్ టీమ్ని, తెలంగాణ టీమ్ని తయారు చేసి ఇండియా లెవెల్లో మనకి మంచి రికగ్నిషన్ వచ్చేలా చేద్దాము. తర్వాత ఈ 1-2 yearsలో, ఈ 1 yearలో అట్లీస్ట్ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని మనం తయారు చేయాలి. దానికి సరిపడా మ్యాచెస్, దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకేదైనా అవసరం ఏదైనా ఉన్నా మనం పర్యవేక్షించి అన్నీ చూసి ప్లేయర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అన్నీ మన మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఇద్దామని చెప్పేసి సార్. కడప రిమ్స్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ మెంటల్ వైద్యశాలలను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ పాషా, మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా ఆస్తులను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విద్యా వైద్యాన్ని చేరువ చేస్తే బాబు దూరం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ స్పెషాలిటీపై వైఎస్ పేరు తొలగించడం సిగ్గుచేటని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. వైద్యశాలలను వాడుకలోకి తేవాలని డిమాండ్ చేశారు. 9 తర్వాత ఆయన మరణంతమంత్రి అయిన తర్వాత ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే 10 మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత రాజశేఖర్ గారు. కడప రిమ్స్ హాస్పిటల్ ఆ రోజు సోనియా గాంధీ నుంచి ఇక్కడ భూమి చేసి కేవలం 2 సంవత్సరాల్లోనే రిమ్స్ హాస్పిటల్ నిర్మించిన ఘనత రాజశేఖర్ గారు దొరుకుతుంది. 2009 తర్వాత ఆయన మరణం తర్వాత 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ 10 ఏళ్ళు కడప నగర ప్రజలకు కానీ, కడప జిల్లా ప్రజలకు కానీ, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు కానీ నడిబొడ్డున్న కడపని 4 జిల్లాలకి టూరిజం హబ్ గా ఈరోజు జగన్మోహన్ గారు తీర్చిదిద్దుతుంటే అన్ని కూడా హరిత టూరిజం దాన్ని ప్రైవేట్ ఫారం చేసే పరిస్థితి ఉన్నాయి. మన కడప నగరంలో హరిత హోటల్స్ కానీ, గండికోట కానీ, అన్నమయ్య ప్రాజెక్ట్ కానీ అన్ని కూడా రేపు నెల 5వ తేదీన టెండర్లు పిలిచే కార్యక్రమం చేసినాడు. అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ ఫారం చేసి రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా పేద ప్రజలు, బలిగిన వర్గాలు కూడా కొనేదానికి వస్తువులే కాదు కదా, చదువుకునేదానికి విద్య కూడా అభ్యసించే పరిస్థితి లేక మళ్ళీ మన పరిస్థితులు దౌర్భాగ్య పరిస్థితులు దాపరిస్తాయి. ఎన్ని దానికి ఉద్యమించి ఎన్ని కూడా గవర్నమెంట్ ఫారంలో నడిచేట్టుగా, ప్రభుత్వ ఫారంలో నడిచేట్టుగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ఏ పిలిపించినా గానీ మనందరం సర్దిపోయి అందరూ ప్రజల పక్షాన నిలబడడానికి ఉధృతం కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. విధంగా 2004 దిగుమతి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో టీడీపీ శెట్టి బలిజ నాయకులు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి వాసంశెట్టి సుభాష్ కు మద్దతు తెలిపారు. శెట్టి బలిజ కులానికి ధృవీకరణ పత్రాల కోసం ఆయన కృషిని గుర్తించాల్సింది పోయి వైసీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేయడం తప్పని అన్నారు. వాసంశెట్టి సుభాష్ లాంటి నాయకుడు ఇప్పటి రాజకీయాల్లో లేరని కొనియాడారు. పెచ్చెట్టి విజయలక్ష్మి మాట్లాడుతూ సుభాష్ పై విమర్శలు సబబు కాదని, ఆయనకు సంఘం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కులధృవ పత్రికలను నిలబడి మా యొక్క యువకుల్ని పెద్దల్ని కూడా ఆందోళనకు గురి చేయడమైంది. ఈ విషయంలో మా యువ నాయకులు వాసుదేవ్ సుభాష్ గారు చొరవ చూపి ఆయన విశేష కృషి చేసి ఈ యొక్క సెట్టుబడి కులధృవ పత్రికరణానికి జీవో తెచ్చినందుకు మేమందరం కలిపి ఈరోజు గడియార స్తంభం సెంటర్ లో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలని చెప్పేసి శెట్టి బలిజ సోదరుడు సోదరీమణులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 10 రోజులుగా సోషల్ మీడియాలో లేదంటే వైసీపీ నాయకులు కానీ అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఈ జీవో ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో వచ్చినట్టు శెట్టి బలిజ సబ్ కాస్ట్ గౌడ అని బ్రాకెట్ లో రావటం సర్టిఫికెట్ అదంతా ఇప్పుడే వస్తున్నట్టుగా ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని శెట్టి బలిజలకి దూరం చేయాలనే ఉద్దేశంతో చాలా రకరకాల ప్రయోగాలు చేసిన ఈ వైసీపీ నాయకులారా, మీ అందరికీ బుద్ధుందా అని అడుగుతున్నారు. మీ గవర్నమెంట్ లో జీవో ఇచ్చుకుని, మీ జగన్మోహన్ రెడ్డి చేత జీవో ఇప్పించుకుని ఈ రోజు మీరు మా మీద బండాలు వేస్తారంటే దానికి మన ప్రీతమ నాయకుడు యువ నాయకుడు వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి, సార్ ఇది ఈ విధంగా వస్తోంది, దీన్ని శెట్టి బలిజాన్ని మార్చాలి, మా జాతి అంతా కూడా చాలా ఆత్మగౌరవంతో ఉన్నటువంటి కమ్యూనిటీ మాది, దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆనాడు శెట్టి బలిజాన్ని నామకరణం చేశారు. కాబట్టి ఇది ఏదైతే ఉందో గతంలో మాదిరిగా ఈ జీవోను మార్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రీసెంట్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో డాక్టర్ వార సత్యశ్రీ ఆధ్వర్యంలో న్యూ లైఫ్ క్లినిక్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్, కంటి దూరం, దగ్గర చూపు, కంటి లోపల శుక్లముల పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందించారు. ఈ సేవా కార్యక్రమంలో వైద్యులు, టెక్నీషియన్లు, గ్రామ పెద్దలు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం సిగూడి గ్రామంలో ఈరోజు ప్రీ ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రీ ఐ క్యాంప్కి న్యూ లైఫ్ క్లినిక్ వాళ్ళు వచ్చి సర్వీస్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రీ ఐ క్యాంప్లో ఎంతోమంది ప్రజలు వచ్చి లైఫ్ చెకప్ చేయించుకోవడం జరిగింది. వాటితో పాటు బీపీ, షుగర్ కూడా టెస్ట్ చేసి ఫ్రీ మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి గ్రామ సర్పంచ్ శ్రీ తర్పట్ల మోహన్ సింగ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ ప్రశాంత్ గారికి, వచ్చిన పెద్దలకు ఈ ఒక్క క్యాంప్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడిపించినందుకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని ఇంకొల్లు గ్రామంలో సత్యసాయిబాబా శతవత్సర జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రజ్ఞా హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జనరల్ చెకప్, మధుమేహం, బీపీ, ఈసీజీ పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందించారు. జిల్లా అధ్యక్షుడు ముంగర రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రం శతవత్సరాన్ని పండుగగా ప్రకటించడం ఆనందదాయకమని, ఇప్పటివరకు 70 వైద్య శిబిరాలు నిర్వహించామని తెలిపారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా చీరాలలో వాడరేవు రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 216పై మహీంద్రా షోరూం ఎదుట కారు అదుపు తప్పి ముందుగా ఆటోను అనంతరం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. మద్యం మత్తులో యువకులు కారు అతివేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనలో పలువురు గాయపడి 108 అంబులెన్స్ సాయంతో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు మీద ఉన్నాను యాక్సిడెంట్ అయితే చూస్తున్నాను. లైటింగ్ కేంద్ర పెట్టలేదు రోడ్డు మీద ఉన్నాను యాక్సిడెంట్ అయితే చూస్తున్నాను. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.